హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు మామిడి తండ్రాని మనం చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశారు మా మమ్మీ. ఇప్పుడు వరకు ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు. మేము ఎప్పుడైనా షాప్లో తీసుకొచ్చుకుంటాము. ఇలా 2 టైప్స్ చేశారు. ఇప్పుడు మనకు కావాల్సినవి మామిడి పండ్లు. మామిడి పండ్లు బాగా పండి ఉండాలి. అప్పుడైతేనే చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ఎంత బాగా పండాయో. పైన పీలంతా తీసేసుకోవాలి. 3 అయితే సరిపోతాయిలే అని చెప్పి మా మమ్మీ 3 మాత్రమే చేస్తున్నారు. ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి మిక్సీలో. ఇది 3 మామిడి పండ్లది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఏమి ఆయిల్ కూడా వేయకుండా ఇలా వేసేసేయాలి డైరెక్ట్గానే. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. 3 మామిడి పండ్లు కాబట్టి 1½ కప్ వేశారు మా మమ్మీ. అంటే కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా తినడానికి. ఇంకా కొంచెం మీకు స్వీట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మేము ఇది సరిపోతుందని చెప్పి ఇంత మాత్రమే యాడ్ చేసాము. మరీ ఎక్కువ స్వీట్ తినం మేము. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలి. అంటే కింద అంటుకుంటుంది. ఎందుకంటే కింద ఆయిల్ వేయలేదు కదా మనము. ఎలాంటి గీ కానీ అసలుకి ఏం వేయలేదు కదా. అందుకని కింద అంటుకోకుండా ఇలా కలిపెడుతూ ఉండాలి. చూడండి కొంచెం కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది. బాగా దగ్గరగా రావాలి. చూడండి ఇప్పుడు కొంచెం బాయిల్ అయిపోయింది. పైకి ఇలా చూడండి ఎలా వస్తుందో. పొంగుతుంది కదా. రెడీ అయింది. ఇంకా దగ్గరికి వచ్చేసింది. బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక డిష్ లాంటిది కానీ తీసుకోవాలి. దీంట్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు, గీ అయినా వేసుకోవచ్చు. ఏదైనా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా. వెడల్పుగా ఉండే వాటి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి. చూడండి ఇలా హీట్ ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసేసుకోవాలి. బాగా చల్లారిపోతే మళ్ళీ గడ్డగట్టుతుంది. ఇప్పుడు మనము ఇలా వేసుకోవాలి. మరీ చల్లగా అయిపోకూడదు. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లావ్ అయిపోయి ఎండలో ఎండదు. ఇలా మా మమ్మీ 2 తాంబాలలో ఫిల్ చేసి పెట్టారు. ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి. ఒకరోజు తర్వాత చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. ఇంకా 2 డేస్ ఎండబెట్టుకోవాలి ఎండలో. చూడండి బాగా ఎండిపోయింది. తీస్తుంటేనే ఎంత ఈజీగా వస్తుంది చూడండి.
ఇప్పుడు ఇది అందుకని ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. రెండు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పదునైన చాక్ అయితే ఇంకా బాగా వచ్చేవి పీసెస్, అంటే ఈజీగా. కానీ చూడండి ఎంత బాగా కట్ చేశారు మా మమ్మీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి. అసలు సేమ్ మనం షాప్లో తీసుకొచ్చుకున్నట్టే ఉన్నాయి. చూడండి ఎంత పలుచగా వచ్చాయో. మనం ఒక 2 తిన్నామనుకోండి, ఇది తిన్న ఫీలింగ్ వస్తుంది. మామిడి పండు తింటాం కదా, ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇవి ఇంకొక షేపు. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైనా ఈజీగా ఉంటుంది ఇలా ఒక్కటొక్కటి తీసుకొని తింటుంటే. ఇప్పుడు మామిడి పళ్ళు ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి కదండి, అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. మా మమ్మీ బాగా ఇలా వెరైటీస్ అన్నీ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఇప్పుడు మనము ఇలా గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే అంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా, అందుకని. టేస్ట్ కూడా అసలు చేంజ్ అవ్వదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడే షాప్లో నుంచి తీసుకొచ్చినట్టు అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అన్ని షాప్లోనే తెచ్చుకోకూడదు కదా, కొన్ని కొన్ని అయినా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి.
చూడండి ఎంత బాగా వచ్చాయో.